అన్నట్టు ఇల్లు కుటుంబం సంసారం అన్నప్పుడు ఆలుమోగలు ఇద్దరు ఓపికతోని నడిపిస్తుంటారు. కొన్ని ఇళ్ళల్లో పెనిమిటే కుటుంబం జిమ్మెదారి తీసుకుంటే చాలా ఇళ్ళల్లో మాత్రం జిమ్మెదారి అంతా ఇంటామనే ఉంటుంది. పెనిమిటి సంపాదించుకొస్తే ఇంటామనే అన్ని సగబెట్టి కుటుంబం ఆగం కాకుండా చూసుకుంటుంది. అసలు నన్ను అడిగితే ఒకరి అడుగు జాడల ఇంకొకరు నడిస్తేనే ఆ కుటుంబము బంగారు కుటుంబం అవుతుంది. వామ్మో, ఏంది మల్లీశ్వరి ఇయాలేమో కుటుంబము మంచి కుటుంబము అడుగు జాడలు అని చెప్పబడితివి అని అంటారా? ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఆలుమొగలు ఎట్లనైతే జిమ్మెదారిగా తీసుకుంటారో ఒక కాడ రాష్ట్రాన్నే తీసుకున్నారు. వల్ల మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ముచ్చట ఏందో క్లియర్గా చెప్తా, చూద్దాం రండి. డైరెక్ట్ ముచ్చట్లకే పోతా. సిఎస్ అంటే ఎరికే కదా, గదినుల్లా చీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్రానికి అందరికంటే పెద్ద ఆఫీసర్ అన్నట్టు. సిఎస్ఏ ఆర్డర్లు ఎత్తారన్నట్టు. సరే, ఇడ కేరళ సిఎస్ఆర్ రిటైర్మెంట్ అయిండు. ఇంకో కొత్త సిఎస్ కు జిమ్మెదారు అప్పచెప్పి కుర్చీలో కూర్చోబెడుతుండు. చూసిరు కదా, ఇంట్లో వింతేమున్నది అంటారా? అయితే వీళ్ళిద్దరూ ఆలుమగలొల్లా కొలువులకెళ్ళి దిగిపోయేటైన పెనిమిటి. ఇక దిగిపోయేటప్పుడు రాష్ట్రం జిమ్మెదారి ఇంటామెకు అప్పచెప్పిండు. ఇప్పుడు ఈమెనే కేరళ రాష్ట్రానికి కొత్త సిఎస్ అన్నట్టు. ఓష్ని గట్లెట్లా? గట్ల కూడా ఉంటుందా? పెనిమిటి టైం అయిపోతే ఇంటామును కూసబెడతారా? వీళ్ళేమన్నా రాజకీయ లీడర్లా అనుకునేరు. అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే, ఒకటే బ్యాచ్, ఒకటేసారి ఐఏఎస్లు అయ్యిర్రు. ట్రైనింగ్లు కూడా ఒకటేసారి తీసుకున్నారు. అయితే వయసులో ఈసారి మేడం కంటే పెద్దోడు. సారుకు ఫస్ట్ సిఎస్ పదవి వచ్చింది, రిటైర్మెంట్ వయసు వచ్చిందని దిగిపోయిండు. మరి సార్ తర్వాత ఈయన భార్యనే కొత్త సిఎస్ గా పెట్టిరు అక్కడ సర్కారోళ్ళు. అంటే ఆలుమొగలు ఒకరి తర్వాత ఇంకొకరు రాష్ట్రాన్ని ఏలుతుర్రు అన్నట్టు. ఇట్లా జరుగుడు నన్ను అడిగితే దేశంలోనే ఫస్ట్ టైం కావచ్చు. అంటే కుటుంబంలో ఒకరు అడుగు జాగల ఇంకొకరు నడిచినట్టు. ఇప్పుడు రాష్ట్రం కోసం కూడా పెనిమిటి అడుగు జాడల ఇంటామె నడుస్తుంది అన్నట్టు. రాష్ట్రం జిమ్మెదారి పెనిమిటి ఇంటామకు గిట్లా అప్ప చెప్పిండు. ఏదో శాస్త్రం ఉన్న చూడు, ప్రతి మోగో నిజం వెనక ఒక ఆడే ముట్టదని. ఈడ మాత్రం ఇలా విజయాలు వెనక ఒకరు ఇంకొకరు ఉన్నారు. ఒకరి తర్వాత ఇంకొకరికి ఇట్లా రాష్ట్రానికే పెద్ద ఆఫీసర్లు అయ్యారు.